హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి వారం రోజులు ముందుగానే, అనుకున్న దానికంటే వారం రోజులు ముందుగానే పండగ మొదలైపోయింది భయ్య. ఇక మీరు ఫిక్స్ అయిపోండి, ఉస్తాద్ భగత్ సింగ్ కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందంటే అసలు ఓజీకి మించి ఉంటుంది భయ్య. మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఎస్, చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే సినిమా మీద అంత హైప్ లేదు, ఇంకా మంచి కంటెంట్ రావాలి, ఒక మంచి హైప్ ఉన్న టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, ఏవేవో మాట్లాడుతున్నారు. అలా అందరికీ చెప్పేది ఏంటంటే ఈరోజు ఒక 3 పోస్టర్లు రిలీజ్ చేశారు భయ్య. అందులో ఒక పోస్టర్ గురించి పక్కన పెడితే బ్లాక్ టీషర్ట్లో పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో సోషల్ మీడియా తగలబడిపోయింది లిటరలీ. నా అసలు కళ్యాణ్ గారికి ఉన్న బిజీ షెడ్యూల్కి, ఆయన లుక్స్కి హరీష్ భయ్య నువ్వు చేస్తున్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు తెలిసి కళ్యాణ్ గారిని పంజా తర్వాత ఈ రేంజ్లో చూపించిన డైరెక్టర్ మాత్రం హరీష్ శంకరే. అంటే హరీష్ శంకరే ఓకే, గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే మాత్రం ఎప్పటివరకు చూడలే, కానీ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో అది రిపీట్ అవబోతుంది. మీరు ఫిక్స్ అయిపోండి, రేపు 11:45 ఒక విస్ఫోటనం సోషల్ మీడియాలోకి రాబోతుంది. అది వచ్చిన తర్వాత మొత్తం లెక్కలన్నీ మారిపోతాయి భయ్య. అసలు కళ్యాణ్ గారి సినిమాకి హైప్ లేదు అన్నా, నేను నిజంగా ఆడికి అసలు సినిమాల గురించి పరిజ్ఞానం ఉందో, సినిమాల గురించి ఐడియా ఉందో తెలియదు, కానీ కళ్యాణ్ గారి సినిమాలు ఇప్పుడు కూడా అలానే ఉంటాయి. ఒక వారం రోజుల ముందు వరకు చాలా సైలెంట్ కాముగా, అంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఎలాంటి కామ్నెస్ ఉంటుందో అలాంటి కామ్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా జరుగుతుంది అదే. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళు అంటే స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు. సినిమా రిలీజ్ అనగానే వచ్చి ఒక వారం రోజుల పాటు షేక్ చేసి పడదొప్పుతారు మొత్తం థియేటర్లు కానీ, సోషల్ మీడియా కానీ. ఆ అడవిడి వేరు. ఇన్ కేస్ పాజిటివ్ పడితే ఆ రచ్చ ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం ఓజీతోనే చూసాం భయ్యా. ఇది ఓజీ కాదు భయ్యా, ఓజీకి మించి ఉండబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్. ఏ తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ క్లియర్గా చెప్తున్నా, ఈ సినిమాలో కళ్యాణ్ గారు కనిపించేంత మాస్గా ఎప్పటివరకు ఏ సినిమాలో కనిపించలేదట. కోత కోస్తారట. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయంట విలన్కి కళ్యాణ్ గారికి. అవి చూస్తే లిటరలీ ఇది కదా మాకు కావాల్సింది. ఒక బద్రీ యాటిట్యూడ్తో ఒక గబ్బర్ సింగ్ క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది ఇవంటే, హరిహర వీరమల్లు సినిమాతోనే ఆల్ టైమ్ ప్రీమియర్ కొట్టిన కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో ఓజీ రికార్డులు కొట్టడం పెద్ద వింత కాదు. నేను ఒప్పుని ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడు ఏమనుకున్నా సరే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఇప్పుడు ప్రీపోన్ చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, ఉగాది నుంచి సినిమాకి దాదాపు ఒక వారం రోజుల పాటు ఒక పెద్ద మార్జినే తగిలింది. అంటే ఆల్మోస్ట్ ఇంకా వీకెండ్ వరకు నీకు సెలవులే. సో దీన్ని బట్టి ఇప్పుడు ఈ కలెక్షన్లు ఎలా ఉంటాయంటే, ఒక అత్తారింటికి దారి అది, మళ్ళీ చెప్తున్నా, ఒక గబ్బర్ సింగ్ మిక్స్ అయితే ఎలాంటి ఓపెనింగ్స్, ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో దానికి మించి అయితే రాబోతున్నాయి. ఎస్, ఓజీ అనేది అల్టిమేట్ చాలా పెద్ద సినిమా, కానీ ఒకటే చెప్తున్నా, ఒక గబ్బర్ సింగ్, ఒక ఓజీ, ఒక అత్తారింటికి దారేది ఒక ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి ఏదో ఏవో వస్తున్నాయి, ఉస్తాద్ భగత్ సింగ్ కాకపోతే ఏదో అంటున్నారు. నాకు తెలిసి డైరెక్ట్ ఉస్తాద్ అని పెట్టేస్తే ఇంకా వేరే కిక్ అబ్బా. ఇక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఓజీకి మించి ఉండబోతుంది. ఇప్పుడు ఈ సినిమాతో కొట్టే కలెక్షన్లు కానీ, పెట్టే లెక్కలు కానీ ఓజీ 2 వరకు కూడా అలా రీసౌండ్ వస్తూనే ఉంటాయి. మీ హీరోలకి ఇట్టు కొట్టాలంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీలు, ఒక పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్లు, ఒక 1000-500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి సినిమా మీద ఒక పెద్ద బిల్డప్లు, అవి ఏవీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు పెట్టగలిగే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దానికి తోడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్యాగ్ వాడుతున్నారు. చూడండి, హరీష్ శంకర్ మామూలు మ్యాజిక్ చేయడు అని మళ్ళీ చెప్తున్నా. ఒక కల్ట్ ఫ్యాన్ బాయ్ అసలు కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నాడో సుజిత్ కంటే బాగా తెలిసిన వ్యక్తి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది గబ్బర్ సింగ్ కాదు, గబ్బర్ సింగ్కి మించి ఉండబోతుంది. ఎవడు ఎంత నెగిటివిటీ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే, వన్స్ కళ్యాణ్ బాబు సినిమాకి కానీ టాక్ పడితే ఆ ఓచకోత వేరే లెవెల్. ఓజీ సినిమా కూడా ఫ్యామిలీస్ అంత దగ్గర అవ్వలేదు, కానీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారు భయ్య. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ఒక 20-10 minutes ఒక సీన్ ఉంటుందట సెకండ్ హాఫ్ స్టార్టింగ్ తర్వాత. అది ఇంకా మీరు ఇంకా కొన్ని అంటే ఏదో ఇప్పుడు అంతాక్షరి లాంటి సీన్ ఏదో అనుకుంటున్నారు, కానీ అదేది కాకుండా కళ్యాణ్ గారు అయితే ఒక ప్యూర్ మ్యాజిక్తో, తన మేనరిజంతో, తన యాటిట్యూడ్తో ఒక సీన్ చేశారట భయ్య. ఓజీలో ఎలాగైతే ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత ఒక సీన్ ఉంటుందో దానికి మించి హై వోల్టేజ్ సీన్ అంట. అది మాత్రం థియేటర్లు తగలబెట్టేస్తుందట. సో ఇలాంటి స్పెషాలిటీలు ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ప్రోమో టీజర్ ఏదో తెలియదు, రేపైతే రాబోతుంది. రేపు 11:45
పవన్ కళ్యాణ్ విస్ఫోటనం చూస్తారు. పసివాడు పవన్ కళ్యాణ్ అనే మాటలు కానీ, కొన్ని డైలాగ్స్ ఉంటాయి గబ్బర్ సింగ్లో, నేను ట్రెండ్ సెట్ చేస్తాను, అవన్నీ కూడా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో మరొక్కసారి నిరూపించబడతాయి. ఎందుకంటే ఇప్పుడు మనంతా కూడా పాన్ ఇండియా మత్తులో, పాన్ ఇండియా మోజులో ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే మన తెలుగు సినిమా అంటే ఇప్పుడు ఈ గ్రీన్ మ్యాట్లో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ అని ఇవని అవని హీరోలా కాకుండా ఇంకా ఏవో చేసేసి ఇప్పుడు రాజాసాబ్లాగా ఏవో చేసేస్తున్నారు. ఇప్పుడు అలాంటిది ఏదీ లేకుండా కేవలం కళ్యాణ్ గారే సినిమా 2.5 గంటలు ఆయన మాత్రం ఉంటారు. డూపు వాడతారు భయ్య, ప్రతి హీరో వాడతాడు. ఏదో మరీ పెద్ద పెద్ద గింపింగ్లు చేశారంటే ఎవడు చేయడు. కానీ కొన్ని చోట్ల ఉంటాయి. కానీ కొంతమంది ఎలాంటి విశ్వాసాలు చేస్తారంటే సినిమాలో కళ్యాణ్ గారి కంటే డూపునెక్కి పెట్టారు అది దాన్ని, అలాంటి వాళ్ళకి ఒకటే చెప్తున్నా, కళ్యాణ్ గారు చూడండి నెగిటివిటీ కానీ, కళ్యాణ్ గారు చూడనటువంటి సక్సెస్ కానీ నాకు తెలిసి ఇండియాలో ఎవడు చూడలేదు. ఎంత దారుణమైన నెగిటివిటీ చూసారా, దానికి మించిన డబుల్ ఇంపాక్ట్ అయిన సక్సెస్ని చూసారు ఆయన. సో ఇప్పుడు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వంతు ఒకటే, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్. మీరు ఓజీకి మించి సెలబ్రేషన్స్, ఓజీకి మించిన కంటెంట్ని చూడబోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, దానికి తోడు తమను ఒకటి యాడ్ అయ్యారు. వన్స్ తమను బేజం ఏ రేంజ్లో ఉంటుంది. ఇంకా కళ్యాణ్ గారి సినిమాలు అంటే మీరు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, ఇక ఓజీ, బ్రో సినిమాకు కూడా బుర్రపాడు బీజం భయ్య. బ్రో సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ చూసుకుంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెంటల్ ఎక్కిస్తాడు. ఇప్పుడు అలాంటి తమను కూడా ఆడవంతో ఇక ఆ ఓచుకోత వేరే. దానికి తోడు ఇందులో ఒక మాస్ సాంగ్కి అయితే కళ్యాణ్ గారి యాటిట్యూడ్తో, కళ్యాణ్ గారి టైప్ ఆఫ్ ఒక టిపికల్ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయంట. అది చూసిన తర్వాత ఇది కదా మా కళ్యాణ్ అంటారు ప్రతి ఫ్యాన్. సో దీన్ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మీరు ఏదో జస్ట్ ఒక కమర్షియల్ సినిమా ఏదో అలా వెళ్ళిపోద్ది ఏదో అనుకుంటున్నారు. కానీ ఒకటే చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కొట్టే రికార్డులు ఎలా ఉంటాయంటే నెక్స్ట్ పాన్ ఇండియా, పాన్ పరాగులు అని చెప్పి 1000 కోట్లు 2000 కోట్లు వేసుకుంటే తప్ప ఈ రికార్డులు అయితే కొట్టడం కాదు. మళ్ళీ చెప్తున్నా భయ్య, మీరు ఇండియా వైడ్ అవ్వచ్చు, ప్రపంచం అయితే మీ హీరోలు పెద్ద హీరోలు ఏవో పక్కన పెట్టాను, కానీ తెలుగు రాష్ట్రాల పరంగా, సినిమాల పరంగా కళ్యాణ్ బాబు ఒక్కడే కింగ్. ఆ ఓపెనింగ్స్ కానీ, ఆ డే వన్లు కానీ, ఫస్ట్ వీక్ కానీ కలెక్షన్లో కొట్టాలంటే ఎలాంటి హైపు లేకుండా, ఎలాంటి పెద్ద డైరెక్టరు లేకుండా కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం. అసలు కళ్యాణ్ గారు లైనప్ చూస్తే ఒక ఓజీ, సుజిత్ తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అసలు డైరెక్టర్ ఎవడో కూడా తెలియదు. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా ఆయన పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టలేదు, ఏం లేదు. ఇప్పుడు జరుగుతుంది బిజినెస్ మొత్తం కేవలం కళ్యాణ్ గారి పేరు మీద జరుగుతుంది. సో దీన్ని బట్టి ఒక్కసారి ఊహించుకోండి, కళ్యాణ్ గారి సినిమాకి పాజిటివ్ టాక్ పడితే ఆ యాంపేజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీరు ఉస్తాద్ భగత్ సింగ్తో చూడబోతున్నారు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 500 కోట్లకు పైగా కొడతాయ్యా. అందుకే ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్లు ఏం గొర్రెలు కాదు ప్రీపోన్ చేసుకోవడానికి. ఇది ఒక వారం రోజులు, ఆ 26 కూడా మంచి డేటే. సో ఒక వారం రోజులకి సరిపడా ఫుడ్ ఉన్నప్పుడు ఇప్పుడు 2 వారాలు అనగానే ఇంకా ఆలోచించండి కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో. దానికి తోడు ఇది ఒక పక్కా కమర్షియల్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఓజీలో ఏదైతే ఫ్యామిలీ అనేసి కొంతమంది దూరమయ్యారు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్తో ఆ లోటు కూడా తీరిపోబోతుంది. ఇది అత్తారింటికి దారేదికి మించి ఒక సెన్సేషనల్ సినిమా కాబోతుంది. మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ గారి అభిమానులకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నీ కూడా మీకు రేపటితో తీరిపోతున్నాయి. రేపు 11:45 మీ డౌట్స్ అన్నీ తీర్చిపారదొబ్బోతున్నాడు కళ్యాణ్ బాబు. భయ్యా కళ్యాణ్ బాబు కానీ వన్స్ స్క్రీన్ మీద అలజడి సృష్టిస్తే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఇప్పుడు ఎవడెవడో సుఖాలు ఎక్కువైపోయి కళ్యాణ్ బాబు కరెక్ట్గా సినిమాల్లో లేకగానే అసలు కళ్యాణ్ ప్రాపర్ సినిమాల్లో ఉండి ప్రాపర్ డైరెక్టర్లు సెట్ చేసుకొని ఈ కాంబినేషన్లని, అనిరుద్ధులని, ఈ లోకేష్ కంగరాజులని ఇవన్నీ సెట్ చేస్తే ఇంకా వేరే హీరో ఎక్కడున్నాడు భయ్యా. సో ఏది ఏమైనా సరే మళ్ళీ చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రీవియస్గా ఉన్న ఏ ఒక్క రికార్డుని కూడా మిగల్చదు. ప్రతి ఒక్క రికార్డు ఇప్పుడు మళ్ళీ ఆ ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులు కొట్టాలంటే మీ హీరోలు పాన్ ఇండియా లెక్కలతో రావాలి తప్ప రీజనల్ లాంగ్వేజ్లో ఉస్తాద్ భగత్ సింగ్ టచ్ చేసే సినిమా అయితే ఈ మధ్యకాలంలో రాదు.